ఇప్పుడు రేపు November 7th ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అనే ఒక సినిమా వస్తుంది. అది చాలా అందరికీ కనెక్ట్ అయ్యే ఒక పాయింట్ అది యాక్చువల్లీ. అంటే ఫోటోగ్రాఫర్కి సంబంధించి ఏదైనా ఒక అకేషన్ ఉంటుంది, అలాంటి అకేషన్కి సంబంధించిన ఒక కథ ఎన్నుకున్నప్పుడు చాలా లైవ్లీగా కూడా చేయొచ్చు, చాలా న్యాచురల్ పర్ఫార్మెన్స్లు కూడా రావచ్చు. ఎలా ఉంటుంది మీ ఎక్స్పీరియన్స్ ఆ సినిమాతో? సినిమా చెప్పినంతసేపు ఎంత ఎంజాయ్ చేశానో, షూట్ చేసినంతసేపు అంతే ఎంజాయ్ చేశాను. ఓకే. అండ్ మోర్ దెన్ ఒక సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసర్ కాకుండా ఒక ఫ్యామిలీ లాగా అందరూ నాకు తెలిసిన వాళ్ళే ఎక్కువ. ఆ డైరెక్టర్ మా యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ చదువుకున్న అతనే, అండ్ డిఓపి మాకు అంతకుముందు వర్క్ చేసిన అతనే. సో తెలిసిన వాళ్ళు ఉండడం ఒకటిను, అండ్ కో యాక్టర్ రోహన్ చిన్నపిల్లాడు ఉన్నాడు, వాడిని మేమే ట్రైన్ చేసాం డ్రామా జూనియర్స్లో. సో కొత్త వాళ్ళు ఎవరు అనిపించాలి. అండ్ క్యారెక్టర్స్ చేసిన భాష గారు కానీ, లేకపోతే ఇంకొక జోగారావు గారు కానీ, వీళ్ళందరితో నేను నాటకాల్లో యాజ్ అ జూనియర్ ఆర్టిస్ట్గా వర్క్ చేసిన వాళ్ళని. ఓకే. అప్పుడు వాళ్ళు ఫుల్ లెంత్ రోల్స్ చేస్తుంటే నేను జై అను, సైనికుడను అలాంటి రోల్స్ చేసేవాడిని. సో నాకు ఎవరు కొత్త వాళ్ళు లేరు, అంతే ఎంజాయ్ చేసేవాళ్ళం, వంట చేసుకునే వాళ్ళం, షూట్ ఉన్నప్పుడు చేసుకునే వాళ్ళం, షూట్ లేకపోతే ట్రావెల్ చేసేవాళ్ళం, లోకల్గా సైట్ సీయింగ్కి వెళ్ళే వాళ్ళం. సో మోర్ దెన్ ఫిల్మ్ ఇది మాకు ఒక నవంబర్లో ప్రొడ్యూసర్ అరకు ట్రిప్కి తీసుకెళ్ళినట్టుండి. నవంబర్లో అంటే భలే ఉంటుంది కదా, మిస్ట్ అదంతా కూడా కనబడదు. ఒక లైక్ 10 meters ఏముందో కూడా కనబడుతుంది. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. కెమెరాకి 4 తర్వాత లైట్ సరిపోదు, సో ప్యాకప్ చెప్పేవాళ్ళు. సో మాకు టైం దొరికేది, ఎర్లీగా హోటల్కి వెళ్ళే వాళ్ళం, ఫ్రెష్ అప్ అయిపోయి తినేసి మళ్ళీ డంప్స్టర్ ఆడుకోవడం, లేకపోతే బయట కూర్చొని మంటకి చలి కాచుకోవడం. సో సినిమా కంటే టూర్ లాగే ఉండింది. అదే ఈ మధ్యకాలంలో మీకు అలాంటి అంత ఫెసిలిటీస్ దొరికిన సినిమా ఇదే.